ప్రజల యొక్క వడ్ల రైతుల యొక్క కష్టాలకు తెలుసుకోవడం కోసం పరిశీలన కోసం అమ్మపురం గ్రామానికి వచ్చినాం. తొర్రూరు మండలం తొర్రూరు రూరల్ మండలం అమ్మపురం గ్రామానికి వచ్చినాం. ఇక్కడ రైతులు ఏప్రిల్ 10వ తారీఖున కోతలు స్టార్ట్ అయితే మార్చి 30 నుంచి ఏప్రిల్ 15 మధ్యన మొత్తం కోతలు అయిపోతే ఇవాళ నెల 15 రోజులు కావస్తున్నా కూడా కనీసము కాంటాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రైతులు ఆత్మహత్యలకు కుప్పల మీదనే రైతులు ప్రాణాలు పోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసము ఉనికి కూడా లేదు. అసలు ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కనీస పరిజ్ఞానం లేదు. కళ్ళు మూసుకపోయి అధికారంతో కళ్ళు మూసుకపోయి తిరుగుతున్నారు. ఇక్కడ అమ్మపురం గ్రామంలో చూడండి, ఇక్కడ ఒక్క గ్రామం కాదు, పాలకుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ యొక్క రైతుల పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉన్నది. ఒడ్లు పండినాయి, వరుడు కరుణించి నీళ్ళు ఇచ్చిండు, వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి, ఒడ్లు పండించుకున్నారు. నరేంద్ర మోడీ ఈ దేశానికి ఒక దిక్సూచి లాంటిది, ఈ దేశానికి ఒక శ్రీరామచంద్ర నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎంఎస్పీ రేటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014లో 1400 రూపాయలు ఉన్నటువంటి ఎంఎస్పీ రేటు ఇవాళ 2470 రూపాయలు ఇచ్చిన నరేంద్ర మోడీ ఈ రైతులకు ఒక మరొక రాముల్లా తయారై మరొక కృష్ణుగా అవతారం పురుషుల్లా తయారై రైతులకు మేలు చేస్తుంటే కనీసము బ్రోకరిజం చేసే చేత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లేదు. ఇలా మొత్తం కూడా కాంటాల సుతిదారంతో సహా భారతంతో సహా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ సప్లై చేస్తే రైతులను గోసబుచ్చుకుంటుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రోకరేజం చేస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బ్రోకరేజం చేస్తుంది. ఎమ్మెల్యే ఇక్కడ బలహీనత ఎమ్మెల్యే ఇమ్మీడియట్లీ రైతుల యొక్క ఉసురు తాకిలు సర్వనాశనం కాక తప్పదని ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి కళ్ళు తెచ్చుడు రైతుల దయనీయ పరిస్థితి ఏ విధంగా ఉందని ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా రైతుల పక్షం లేదు, ఎవరు కూడా మాట్లాడే అర్హత లేదు. ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే రైతుల పక్షపాతిగా చెప్పడానికి ఎంఎస్పీ రేటు అన్ని ధాన్యాలకు ఎంఎస్పీ రేటు గణనీయంగా పెంచిన గొప్పతనం ఒక నరేంద్ర మోడీ గారిదే. నరేంద్ర మోడీ గారు మాత్రమే రైతుల పక్షపాతి ఈ దేశానికి అని తెలియడానికి ఇక్కడికి వచ్చాం. ఇకనైనా కళ్ళు తెరిచి ఇక్కడ పాలకులు కళ్ళు తెరిచి రైతులకు మేలు చేయాల్సిందిగా, తొందరగా కాంటాలు వర్షాలు రాకముందే ఇక్కడ ధాన్యాన్ని మొత్తం లిఫ్ట్ చేయాల్సిందిగా ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తాము. రైతుల యొక్క కష్టాలను చూడనటువంటి పరిస్థితి, రైతుల యొక్క కనీస సమస్యలు తెలియని పరిస్థితిలో, ఈ పరిస్థితిలో విదేశ పర్యటనలో హనీమూన్ చేయడం కోసం విదేశాలు తిరుగుతున్నట్టు ఎమ్మెల్యే అని సిగ్గుచేటు, ఎమ్మెల్యే చెప్పడానికి ఇక్కడ సిగ్గుచేటు అనే పరిస్థితి పాలకుర్తిలో దాపురించింది. ఈ రాష్ట్రంలో బలహీనమైన ఎమ్మెల్యే ఎక్కడ ఉందంటే తెలంగాణలో మొట్టమొదటి ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే అని ఈ వేదిక నుంచి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంటాలను మీ అమ్మాలీలను ఎక్కువ మంది మొబిలైజ్ చేసి ఎక్కువ గోనె సంచి ఇచ్చే విధంగా మొబిలైజ్ చేసి వర్షానికి ధాన్యం తడవక ముందే ఇక రైతులకు మేలు చేసే విధంగా తొందరగా ఆ ధాన్యాన్ని లారీలకు ఎక్కించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఇంతవరకు కాంటాలు అయినా సుధా పోతలేవు, బాగా కోసం పెట్టుకుంటారు. ఎవరు ఇక్కడికి వచ్చి చూసేటట్టు సుధా లేరు. అసలు ఎండాకాలంలో నీళ్ళు తక్కువనే చేస్తాను, ఇంతవరకు పోలే. ఒడ్లన్నీ నట్టే ఉన్నాయి. అధికారులు నువ్వేం కోరుకుంటావు? ఇప్పటికైనా ఏం పట్టించి ఏం కోరుకుంటావు? పెద్ద పెద్దలే పోయినాయి, మా సన్నలే ఉన్నాయి. ఇప్పుడు లారీలు రావాలన్నా? లారీలు కావాలి, అదే చెప్పు. లారీలు మంచిది. ఎక్కడ తీసుకోపోవాలి? మిల్లుకు